గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క సంపూర్ణ జీవితం అంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా ఆలోచిస్తారు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏంటి, కలిసి వచ్చే రంగులు ఏమిటి, అలాగే ఏ రాయిని ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, అలాగే వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు, ఈవేళ ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుంది, ఇలాంటి సంపూర్తి విషయాలు అశ్విని నక్షత్రం వారికి సంబంధించినటువంటి స్వరూప స్వభావ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే జాతకరీత్యా నక్షత్రం చూసుకునే వాళ్ళు, అలాగే ఒకవేళ జాతకం లేక నక్షత్రం గుర్తు లేని వాళ్ళు మీ పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు ఉంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం చు, చే, చో, లా అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా అశ్విని నక్షత్రం అవుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రాన్ని చూసుకోండి. అయితే అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి కేతు అవుతాడు. ఈ కారణంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక వీరు సాధారణంగా పూర్వజన్మ సుకృతం చేత వీళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు. వీళ్ళకి శారీరకపరమైనటువంటి అందం వల్ల చాలామందిని ఆకర్షించుకోగలుగుతారు. అలాగే స్వతసిద్ధంగానే వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటారు. వీళ్ళకి వినయం, విధేయత, చాలా బ్రహ్మాండమైనటువంటి గౌరవించే గుణం ఉంటుంది. పెద్దలు గౌరవించడం కానీ అలాంటివి. దాంతోపాటుగా శౌర్య పరాక్రమాలు చాలా బాగా ఉంటాయి. అంటే వీళ్ళకి బాగా విపరీతమైనటువంటి ధైర్యం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువ, అలాగే ఒక్కొక్కసారి సమయంలో మూర్ఖత్వం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటూ ఉంటారు. అది తప్ప ఒప్ప అని కూడా ఆలోచించరు. అలాగే శౌర్య పరాక్రమాలు కూడా ఎక్కువ. వీళ్ళు కనుక ఏదైనా అనుకుంటే అది ఏదైనా సరే చేసి తీరాలి. ఎవరి మాట లెక్క చేయరు, దేని గురించి ఆలోచించరు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేమన్నా అంటాడు చూసారు. అలాగా వీళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక్కసారి ఈ పని చేయాలనుకున్నా, ఏదైనా ఒక సాధించాలనుకున్నా, ఏదైనా గోల్స్ పెట్టుకున్నా ఇంకా అది తీరిదాకా కూడా అది సాధించేదాకా వీళ్ళు నిద్రపోరని చెప్పచ్చు. అంతలాంటి శౌర్యం ఉంటుంది వీళ్ళకి, పరాక్రమం ఉంటుంది, తెలివితేటలు, ధైర్యం ఉంటాయి. అలాగే మంచి సమర్థత, అంటే ప్రతి విషయాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం. అలాగే ఐశ్వర్యం సంపాదించాలన్న తపన విపరీతంగా ఉండడం, డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టాన్నైనా పడడం, అలాగే శారీరకపరమైనటువంటి అందం కోసం కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం, మిమ్మల్ని మీరు బాగా గౌరవించుకోవడం, మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడడం, మిమ్మల్ని బాగా మీరు ప్రేమించుకోవడం లాంటివి చేస్తారు అని చెప్పచ్చు. సాధారణంగా వీళ్ళకి చూడడానికైతే చాలా శాంతంగా కనపడతారు. అలా అని చెప్పి వీళ్ళకి కోపం రాదా అంటే కనుక కోపం అస్తమాటు వస్తూ ఉంటుంది. కానీ చాలా తొందరగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఈ అతి కోపిష్ఠులు, అతి శాంత స్వభావాలు వీళ్ళే అని చెప్పచ్చు. అయితే ఎక్కువసేపు కోపం ఉండకపోవడం కారణం చేత వీళ్ళు పెద్దగా కోపం వల్ల ప్రమాదాలకి ఏం గురవరు, గొడవలు రావు. కానీ వీళ్ళకి అస్తమాటు కోపం వస్తుంది, కానీ పెద్దగా ఆ కోపం ఎక్కువసేపు నిలబడతాం. సాధారణంగా వీళ్ళు నిర్ణయాలు చాలా శాంతంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. వీళ్ళు కనుక ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం మీద బాగా నిలబడతారు. అలాగే అందరితోటి కలుపుకొని అన్ని రకాల పనులు పూర్తి చేయగలుగుతారు. వీళ్ళు కనుక ఏదైనా సాధిద్దాం అనుకుంటే ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని కలుపుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కలుపుగోలుతనం బాగా ఎక్కువ. అంటే ఒక నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైనా ఒక పెద్ద వ్యవస్థ చేపడితే కనుక అందరూ ఈయనకి సహకరిస్తారు. వీళ్ళ మాట తీరు వల్ల కానీ, వీళ్ళ ఆలోచన వల్ల కానీ, వీళ్ళ ధైర్య సాహసోపేదమైన గుణాల వల్ల కానీ, వీళ్ళ తెలివితేటల వల్ల కానీ అందరూ ఏంటంటే కనుక మిమ్మల్ని అనుసరిస్తారు అని చెప్పచ్చు. అంటే మీ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే కనుక అందరినీ మెప్పించేలా ఉంటుంది, అంత గొప్ప ఐడియాలజీ ఉంటుంది మీకు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం మీ జీవితంలో మిమ్మల్ని చెడు మార్గానికి, అంటే తప్పుడు దోవలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యసనపరంగా అవ్వచ్చు, పెట్టుబడుల విషయాలు అవ్వచ్చు, అనేక రకాల కారణాల చేత. మీరు కనుక అలాంటి విషయాల్లో లోబడారా అంటే కనుక, అవతల వాళ్ళ మాట విన్నారంటే కనుక చాలా జీవితంలో ధనాన్ని నష్టపోతారని చెప్పచ్చు. మీ జీవితంలో నమ్మక ద్రోహాలు ఎక్కువ. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల చాలాసార్లు నష్టపోతూ ఉంటారు మీరు. అయితే నమ్మిన వారి కోసం ఎంత త్యాగాన్ని అయినా సరే సిద్ధపడతారని చెప్పచ్చు. అది ప్రేమించిన వాళ్ళకా, కుటుంబానికా, స్నేహితులకా, ఎవరికైనా సరే మీరు కనుక ప్రేమించారా, ఇష్టపడ్డారా, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. అవతల వాళ్ళు మన కోసం ఏం చేశారు కాదు, మీరేం చేశారు అనేది చూసుకుంటూ ఉంటారు. అంతలా ప్రేమిస్తారు, అంతలా త్యాగిస్తారని చెప్పచ్చు. అయితే మీరు మాత్రం స్నేహానికి విలువిస్తారు, కానీ మీ స్నేహితులు అంత విలువ మీకు ఇవ్వరు. మిమ్మల్ని సాధారణంగా వాడుకుని వదిలేసే స్నేహితులు ఎక్కువ ఉంటుంటారు. అలానే మీరు మాత్రం స్నేహితులను దూరం పెట్టరు. వాళ్ళంటే మీకు బాగా ఇష్టం. అయితే అందరినీ బాగా అర్థం చేసుకుంటారు, అందరినీ బాగా జాగ్రత్తగా మీ గ్రిప్పులో పెట్టుకోగలుగుతారు.
కానీ మీలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఎవరైనా అవమానిస్తే భరించలేరు. మీకు గౌరవం కావాలి, అందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలి. మిమ్మల్ని ఎవరైనా అవమానించారంటే కనుక కనీసం ఒక రోజు 2 రోజుల పాటు ఇంక అదే మనసులో అస్తమాటు తలుచుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. అయితే అవమానించిన వారిని కూడా జీవితంలో కలవడానికి ఇష్టపడరు మీరు. అంటే ఒక్కసారి ఎవరి మీదైనా సరే విరక్తి వచ్చిందంటే కనుక వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేస్తారని చెప్పచ్చు. అలాగే సాధారణంగా ఏ విషయంలోనైనా సరే ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే ఓర్పుగా నేర్పుగా తట్టుకుంటారు మీరు. అందులోనూ స్త్రీలకు చాలా ఓపిక ఎక్కువ. సంసారం బాగోకపోయినా, భర్తతో ఇబ్బందులున్నా, కుటుంబంలో ఇబ్బందులున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా సరే ఓర్పుతో సహనంతో ఎలాగైనా సరే ఆ పని చేస్తారే తప్ప మధ్యలో ఏ కార్యాన్ని వదిలేరు. మీరు కనుక ఏదైనా అనుకుంటే అది పూర్తిగా వదలరు. ఇంకా ఏదైనా చేయకూడదు అనుకున్నారా, బ్రహ్మదేవుడు చెప్పిన చేయరు మీరు. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మీ మనసు ఏం చెప్తే అది వింటారని చెప్పచ్చు. అయితే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, అవసరం ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం, దానగుణం దయ్యాగుణం మీలో విపరీతంగా ఉంటాయి. కానీ ఒక్కొక్క సమయంలో మితిమీరిన దానాలు మిమ్మల్ని పాడు చేస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే ఏ పని చేసినా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయడము, అలాగే కొన్ని పనులని వాయిదా వేయకుండా చేయడము, అలాగే కొన్ని పనుల విషయంలో జాప్యం చేయడము. ఇలాగ ఏమిట్రా అంటే ఎప్పుడూ ఒక నిర్ణయం ఉండదు. ఒక్కోసారి తొందరగా పనులు చేసేస్తారు, ఒక్కోసారి మాత్రం వాయిదా వేసేస్తూ ఉంటారు, ఒక్కోసారి బద్దకించేస్తూ ఉంటారు. ఈ రకంగా ఏమిట్రా అంటే కనుక మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. మీకే అర్థం ఒక్కొక్క విషయంలో. ఆ రకంగా మీ జీవితంలో కొంచెం బిహేవియర్ మాత్రం కొంచెం అంటే ఒక్కొక్కసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో చూద్దాలి అన్నట్టు ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మంచి ఆలోచనలు, మంచి నడవడిక, జాగ్రత్తతనం, ముందు చూపుతనం ఇవి బాగా ఉంటాయి మీకు. డబ్బులు దాచే విషయంలో కానీ, పాలసీలు కట్టేటటువంటి విషయంలో కానీ, ఇన్సూరెన్స్ల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ, ఆస్తులు కూడబెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారని చెప్పచ్చు. సాధారణంగా ఎవరికి లొంగరు మీరు, ఎవరో మిమ్మల్ని లొంగ తీసుకోలేరు సాధారణంగా. కానీ ప్రేమకి మాత్రం లొంగిపోతారు మీరు. డబ్బుకి కానీ, గర్వానికి కానీ, అహంకారానికి కానీ, కోపం కానీ లొంగరు మీరు. ప్రేమిస్తే మాత్రం విపరీతంగా మీరు అభిమానిస్తారు, అంత అభిమానం మీకు ఉంటుంది. అలాగే ఏ పని మొదలుపెట్టినా సరే అది తప్పైనా ఒప్పైనా సరే ఆ పని మాత్రం కంప్లీట్ చేయాలనేటువంటి తపన మీకు ఉంటుంది. సాధారణంగా దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అనేక రకాల సంబంధ బాంధవ్యాలంటే ఇష్టపడతారు. ఇతర ప్రాంతాలు తిరుగుతారు, ఇతర దేశాలు తిరుగుతారు, ఇతర దేశాల్లో స్థిరపడతారు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయగలుగుతారు, అనేక చోట్ల చేయగలుగుతారు, అనేక భాషలు మాట్లాడగలుగుతారు. మీకు సామాన్యంగా స్కిల్స్ ఎక్కువ, అనేక రకాల స్కిల్స్. ఒక విద్య కాకుండా అనేక రకాల విద్యలు వస్తాయని చెప్పచ్చు. అయితే ఆచార వ్యవహారాలన్నా, ఆధ్యాత్మిక చింతనన్నా, అలాగే దైవభక్తి కార్యక్రమాలన్నా బాగా ఇష్టపడతారు. అయితే మీరు బాగా తెలివైన వారు, చురుకుగా ఉండేటటువంటి వారు. మీకు సాధారణంగా ఏదో తినేసి పడుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక చేయాలని తపన, ఎప్పుడు ఏదో సాధించాలని తపన. మీకు బోర్ ఎక్కువ, అంటే ఏ పని ఎక్కువసేపు చేయలేరు, బోర్ కొట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ కొత్త పని ప్రారంభం చేయడం, సాధారణంగా అనేక రకాల ఉద్యోగాలు చేయడం, అనేక రకాల వ్యాపారాలు చేయడం, అనేక రకాల విద్యలు నేర్చుకోవడం, ఇలాంటివి ఎక్కువ ఆలోచనలు ఉంటుంటాయి మీకు. సాధారణంగా మీకు ఎప్పుడు మనశ్శాంతి ఉండదని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక కోరిక, ఏదో ఒక అవసరం, ఏదో ఒక మార్పు, ఏదో రకమైనటువంటి ఆలోచన, ఈ రకంగా ఏంటంటే కనుక ఎప్పుడు దేని గురించో దానికి ఆలోచిస్తూనే ఉంటారు. మీకు సంతృప్తి ఉండదు. అయితే సాధారణంగా మీ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు బాగా నీట్నెస్ ఎక్కువ. ఆ నీట్నెస్ కోసం చాలా శుభ్రంగా మీరుంటారు, శుభ్రంగా పరిసర ప్రాంతాలు ఉంచుతారు. మీకు కళా ప్రావీణ్యత కూడా విపరీతంగా ఉంటుంది. సినిమాలంటే చాలా ఇష్టపడతారు, నటించడానికి చాలా ఇష్టపడతారు, లేదా ఎక్కువగా దానికి సంబంధించినటువంటి విషయాలు బాగా చదువుతారని చెప్పచ్చు. కళలన్నా, లేదా చదువన్నా, విద్యన్నా, అలాగే నైతికపరమైనటువంటి బాధ్యతలన్నా చాలా ఇష్టపడతారు మీరు. సంగీతం అన్నా, రచించడం అన్నా, ఏదైనా రాయడం అన్నా, కవిత్వం అన్నా, ఇలాంటివి కూడా చాలా బాగా ఇష్టపడతారు మీరు. సాధారణంగా మీరు 30 సంవత్సరాల వరకు కూడా చాలా కష్టపడతారు. కానీ 30 సంవత్సరాల తర్వాత మాత్రం చాలా సునాయాసంగా ఎదుగుతారు మీరు. అయితే ప్రతి చిన్న విషయానికి కూడా మీకు ఏదో రకమైన ఆటంకాలు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ వాటి రెండించి అధిగమించి మీరు బాగా పైకి వస్తారని చెప్పచ్చు. అయితే 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు చాలా క్రమక్రమంగా ఒక మెట్టు ఎక్కుతూ చాలా మంచి స్థాయిలోకి అయితే మాత్రం 55 సంవత్సరాలు వచ్చేసరికి వెళ్తారు. ఐశ్వర్యం సంపాదిస్తారు, బిల్డింగ్స్ కడతారు, కొంటారు, అలాగే స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, కార్లు కొంటారు, బంగారం కొంటారు, మంచి ప్రాపర్టీస్ సంపాదించుకోగలుగుతారు. సాధారణంగా వీళ్ళు కొంచెం పిసినారితనం ఉన్నా కూడా అది ఒక్కొక్క సమయంలో ఏమిటంటే కనుక అతిగా ఖర్చు పెట్టేయడం, లేకపోతే అతిగా దాచేయడం, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అవసరమైన దానికి ఖర్చు పెట్టకుండా ఉండడం, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అది ఏమైనా కూడా ఆర్థికపరమైనటువంటి సమతుల్యత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. మీ చేతిలో ఒక్కొక్కసారి డబ్బులు ఆగవు,
ఒక్కోసారి మరీ పిత్తలాటం చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సంపాదనకు మించి ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఆడంబరాలు ఎక్కువ, గొప్ప ఎక్కువ, దాంభిక ప్రదర్శన ఎక్కువ, అందరికన్నా గొప్పగా ఉండాలి, అందరికన్నా గొప్ప కారులో తిరగాలి, అందరికన్నా గొప్పగా బిల్డింగ్ కట్టాలి, అందరికన్నా గొప్ప గొప్ప వేవ్ వాడాలి, ఇలాంటి కోరికలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఈ వాంఛల వల్ల, ఈ కోరికల వల్ల డబ్బులు ఎక్కువగా మీరు అనవసరంగా వృధాగా ఖర్చు పెడతారని కూడా చెప్పచ్చు. అయితే తండ్రికి మీకు మధ్య రిలేషను అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ మీరంటే తండ్రికి చాలా ఇష్టం, మీకు కూడా తండ్రి అంటే చాలా ఇష్టం. కానీ మాట పొసగదు మీ ఇద్దరికి కూడా. దానివల్ల కొంచెం వాత్సల్యం తక్కువగానే పొందుతారు అని చెప్పచ్చు. అలా అని చెప్పి తల్లిదండ్రుల మీద ఏ భేదాభిప్రాయాలు ఉండవు. అలాగే తండ్రి యొక్క ఆస్తులు కూడా మీకు సంక్రమిస్తాయి. అయితే తండ్రి ద్వారా మీకు కావాల్సిన సహాయాలు కూడా మీకు లభిస్తాయని చెప్పచ్చు. అయితే ఇతరుల ద్వారా ఎక్కువ సహాయం, స్నేహితుల ద్వారా ఎక్కువ సహాయం మీకు అందుతూ ఉంటుంది. అయితే కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తారు, కుటుంబానికి చాలా బాగా ఖర్చు పెడతారు, కుటుంబానికి అవసరాలు తీరుస్తారు. మీరు కుటుంబం యొక్క ప్రేమను కూడా మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పచ్చు. అయితే మీ ప్రేమ కఠినంగా ఉంటుంది, మీ ద్వేషం కూడా కఠినంగానే ఉంటుంది. ప్రేమిస్తే అతిగా ప్రేమించేస్తారు, లేదంటే అతిగా కోపించేస్తారు, లేదా అతిగా విరక్తి పెంచేసుకుంటూ ఉంటారు. అంత దారుణంగా ఉంటుంది. యుక్త వయస్సులో విపరీతమైన ప్రేమలు, విపరీతంగా కామపరమైనటువంటి కోరికలు ఉంటాయి మీకు. తద్వారా అనేక మందితో ప్రేమలో పడే అవకాశాలు, లేదా కొంచెం పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడాలు, అనేక రకాల వ్యవహారాలు నడపడాలు, ప్రేమ వ్యవహారాలు నడుస్తాయని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా చాలా తక్కువ పరిస్థితుల్లో మాత్రమే ప్రేమ విషయాలు వివాహానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి. అయితే మీ గుణగణాలు చాలా మంచివి కాబట్టి అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నక్షత్ర అధిపతి కేతు అవడం చేత వీళ్ళకి అమ్మమ్మలన్నా, నాయనమ్మలన్నా, లేదా తల్లి తాలూకా బంధుత్వం అన్న చాలా బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. వాళ్ళతో బాగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మీకు. అలాగే మీకు రసాయన శాస్త్రం అన్నా, తత్వశాస్త్రం అన్నా, పరిశీలన అన్నా, ప్రయోగాలన్నా చాలా బాగా ఇష్టపడతారు. ప్రయాణాలన్నా, రైడింగ్లన్నా, వాహనాలు నడపడం అన్నా చాలా బాగా ఇష్టపడతారు. అనేక శాఖలలో అభివృద్ధిని మాత్రం సాధిస్తారని చెప్పచ్చు. మీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగని ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మంచి పరిణతి ఉంటుంది మీకు. వ్యాపారం పట్ల కూడా మంచి ఆలోచనలు ఉంటాయి మీకు. వ్యాపారంలో మిమ్మల్ని మించిన వారు ఉండరని కూడా చెప్పచ్చు. అంత బాగా వ్యాపారాలు చేయగలుగుతారు. కానీ ఒకానొక సమయంలో ధన నష్టము, మానసిక ప్రశాంతత కోల్పోవడము, అలాగే ఒకానొక సమయంలో ఈ పని మానేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదామనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఏదేమైనా అది గ్రహస్థితిని బట్టి వస్తుంది. పక్కన పెట్టినట్లయితే మీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. సద్గురు సాంగత్యం బాగా ఉంటుంది. గురువులంటే అభిమానం బాగా ఉంటుంది. వాళ్ళ మాటలు వినడం, లేదా పురాణాలు వినడం, చరిత్రలు వినడం బాగా తెలుసుకుంటారు. అయితే మీ నక్షత్రానికి రాస్యాధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి ఈ రాస్యాధిపతి కుజుడు అవ్వడం చేత అన్నదమ్ముల మధ్య మీకు చిన్న చిన్న ద్వేషాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలిసిపోతారు. అయితే మీకు అన్నదమ్ములకి మధ్య కొంచెం ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటూనే ఉంటాయి. ఏవైనా ప్రేమాభిమానాలు మాత్రం తగ్గవని చెప్పచ్చు. అలాగే దాంపత్య సుఖం విపరీతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగా ఉంటుంది. అయితే చిన్నతనం నుంచి కూడా మీకు ధైర్యం అంటే బాగా ఇష్టం. సాధారణంగా గొడవలకు వెళ్ళరు, కానీ ఏదైనా గొడవకి వెళ్ళారంటే విజయం సాధించుకుని వస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. మీకు విద్యలంటే బాగా ఇష్టం, పుస్తకాలంటే చాలా ఇష్టం, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం, కంప్యూటర్ విద్యలంటే చాలా ఇష్టం. అలాగే తద్వారా కంప్యూటర్ పరమైనటువంటి విద్యలో కూడా బాగా రాణిస్తారు మీరు. అలాగే ధనం అంటే విపరీతంగా ప్రాకులాడతారు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టమైనా పడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారని చెప్పచ్చు. అయితే మీకు వడ్డీ వ్యాపారాల ద్వారా కూడా బాగా లాభం వస్తుంది. హోటల్ బిజినెస్ బాగా లాభిస్తుంది మీకు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభించవు తప్ప మిగతా వ్యాపారాల్లో మీరు బాగా తొందరగా ఎదగలుగుతారు. మీకు ట్రాన్స్పోర్ట్ రంగం కూడా బాగా లాభిస్తుంది. ఫర్నిచర్ రంగం బాగా లాభిస్తుంది. ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్ కూడా బాగా లాభిస్తాయి మీకు. బంగారం, బట్టల వ్యాపారాలు బాగా లాభిస్తాయి మీకు. ఇలాగ కిరాణా రంగాలు, కూరలకు సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండే రంగాలన్నీ బాగా రాణిస్తాయి. వ్యవసాయాలు కూడా బాగా రాణిస్తాయి మీకు. విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి తయారీ కానీ, ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏవైనా కొంచెం అమ్మడాలు కానీ, ఇవన్నీ కూడా బాగా లాభిస్తాయి మీకు. అయితే మీ జన్మరీత్యా జన్మజాతకంలో దశాధిపతుల యొక్క ప్రభావం చేత మాత్రం మొట్టమొదటి 25 సంవత్సరాల వరకు కూడా కొంచెం విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా చాలా చక్కగా రాణిస్తారని చెప్పచ్చు. మంచి ఆలోచనలు చేస్తారు, చక్కని ఆరోగ్యం ఉంటుంది, మంచి స్నేహితులు ఉంటారు, ఆటపాటల యందు, కళల యందు బాగా చురుగుతనం ఉంటుంది, విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు, ధనం బాగా సంపాదిస్తారు, విలాసవంతమైనటువంటి ఖర్చులు పెడతారు మీరు. ఎప్పటిదాకాను అంటే కనుక 25 సంవత్సరాల వరకు కూడా. అయితే 25 సంవత్సరాల దగ్గర నుండి మళ్ళీ 50 సంవత్సరాల వరకు మీరు ఎలా ఉంటారు అంటే కనుక
ఈ వయస్సు మధ్యలో వివాహం జరిగే అవకాశాలు, సంతాన యోగ్యతలు, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం కలగడము, అధికారాలు పొందడము, పదవులు పొందడము, అలాగే మంచి మంచి వ్యాపారాలు చేయడంతో పాటుగా చక్కని వృద్ధిని కనిపిస్తుంది. ఆరోగ్యం కోసం చాలా ప్రాకులాడతారు ఈ సమయంలో. వైద్యానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, విద్యకు సంబంధించి అభివృద్ధిలో ఉంటారు. వ్యవసాయము, వెండి, ముత్యములు, పాలు, నెయ్యి ఇలాంటి వ్యాపారాలు కూడా మీకు చాలా బాగా లభిస్తూ ఉంటాయి. ఈ రకంగా ఉంటారు. అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం రుణబాధలు, శత్రుబాధలు కొంచెం ఇబ్బంది పెడతాయి. కాకపోతే డబ్బులు కూడా అలాగే సంపాదిస్తారు మీరు ఆ పరిస్థితుల్లో. స్థిరాస్తులు కొంటారు, స్థానబలం పెరుగుతుంది, వడ్డీ వ్యాపారాల ద్వారా లాభాలు సంపాదించుకోగలుగుతారు, బ్రహ్మాండంగా ఉంటారు. మళ్ళీ 50 సంవత్సరాల దగ్గర నుంచి 75 సంవత్సరాల వరకు కూడా మీలో మానసిక దృఢత్వం కొంచెం తగ్గుతుంది. కానీ కార్యసాఫల్యత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. కులాలన్నా, మతాలన్నా, వర్గాలన్నా, రాజకీయాలన్నా ఇలాంటి వ్యవహారాల్లో బాగా రాణించగలుగుతారు, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో. అలాగే భక్తి, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయి. మత సంబంధమైన, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటుంటారు ఆ వయసులో. మంచి గురువు లభిస్తారు, దైవ పూజలు చేస్తారు, యజ్ఞాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, మంచి ఆరోగ్యంతో కూడా ఉంటారని చెప్పచ్చు. అయితే ఈ నక్షత్రాధిపతి కేతు అనే కారణం చేత జననకాల కేతు మహర్దశ నడుస్తూ ఉంటుంది మీకు. జననకాలంలో ప్రారంభం నుంచి కేతు మహర్దశ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది మీకు. కాబట్టి మీ గణం దేవగణం అవుతుంది, మీ వర్గం గుర్రం అవుతుంది, మీ నాడి ఆదినాడు అవుతుంది, మీ పాదం స్వర్ణపాదం అవుతుంది, మీ నక్షత్ర వృక్షం అడ్డరస వృక్షం అవుతుంది, మీ పక్షి జాతి గండభేరుండ జాతి అవుతుంది. మీకు కుజుదోషం ఉన్నా కూడా మీ జాతకంలో అది మీకు వర్తించదు. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మీరు పూజించవలసినటువంటి దేవత సూర్యుడిని, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రత్నం వైడూర్యాన్ని, పగడాన్ని ధరించుకోవడం మంచిది. చేయవలసినటువంటి దానం ఉలవల దానం చేయాలి. మీరు పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహాలు కుజుడికి, కేతువుకి జప తర్పణ హోమాలు చేయించుకోవాలి. అందులోనూ ఈ నక్షత్రంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనికిరాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక జ్యేష్ఠ, పునర్వసు, కృత్తిక నక్షత్రాలు మీకు పనికిరావు. అలాగే మీకు పనికొచ్చేటటువంటి తారాబల నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు మీకు పనికొచ్చేటటువంటి తారాబల నక్షత్రాలు. అంటే ముహూర్తాలు కానీ, మంచి విషయాలు కానీ, ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా కూడా ఈ నక్షత్రాలు మీరు ప్రారంభం చేసుకోవచ్చు. మీకు పనికిరాని తారాబల నక్షత్రాలు అంటే కనుక ఏ నక్షత్రాల రోజులో మీ ఏ పని చేయకూడదు అంటే కనుక కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, విశాఖ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర ఈ నక్షత్రాలు మీకు తారాబల రీత్యా పనిచేయవు. కాబట్టి ఏదైనా గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, వ్యవహారాలు చేయాలన్నా ఈ నక్షత్రాలు మీకు మంచిది కాదు అని. మీకు అదృష్ట వారం, కలిసి వచ్చే వారం ఏమిటంటే కనుక శుక్రవారం కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు పడమర దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది. మీ అదృష్టపు రంగు, కలిసి వచ్చే రంగు ఏమిటంటే కనుక తెలుపు లేదా చిత్రవర్ణం. అంటే కార్లు కానీ ఏమైనా తీసుకుంటే కనుక వైట్ కలర్ తీసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే మిగతా రంగులు కూడా మీకు బాగానే కలిసి వస్తాయి, కానీ తెలుపు బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి నెలలు ఫిబ్రవరి, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ ఈ నెలలు చాలా బాగా కలిసి వస్తాయి. అంటే మిగతా నెలలు పనికిరావని కాదు, కానీ ఈ నెలలో కొంచెం బాగా ఉన్నతి, పరిణతి ఎక్కువ ఉంటుంది మీకు. మీ అదృష్ట సంఖ్యలు 7, 9, 8 మీ అదృష్ట సంఖ్యలు. అయితే ఇక్కడ ఆయుః ప్రమాణం దగ్గరికి వచ్చేసరికి 1వ పాదంలో పుట్టినటువంటి వారు అయితే కనుక మీరు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టినట్లయితే కనుక మీకు శత ఆయుష్ అంటే 100 సంవత్సరాలు బతుకుతారు. ఇక 2వ పాదం అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వారు అయితే కనుక 85 సంవత్సరాల వరకు ఇబ్బంది లేదు. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టినట్లయితే కనుక 83 సంవత్సరాల ఆయుః ప్రమాణం ఖచ్చితంగా ఉంటుంది. ఇక అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారు అయితే కనుక 86 సంవత్సరాలు మీ ఆయుః ప్రమాణం ఉంటుంది. అయితే ఈ ఆయుః ప్రమాణం విషయంలో ఖచ్చితంగా మీకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఇది సాధారణంగా నక్షత్రాధిపతిని బట్టి, రాశ్యాధిపతిని బట్టి చెప్పేటటువంటి విషయమే తప్ప ఖచ్చితంగా మీరు ఇన్ని సంవత్సరాలు బతుకుతారని చెప్పేటటువంటిది కాదు. అది సంపూర్తి జాతకం చూస్తే తప్ప ఆయుః ప్రమాణం అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పకూడదు. అయితే సాధారణంగా ఇది నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి చెప్పడం జరుగుతుంది ప్రమాణంగా. అలాగే మనం చేసుకున్న పూర్వజనం పుణ్యం, మన పెద్దలు చేసిన పుణ్యాలు, మనం చేసిన పూజలు, వ్రతాలు, నోములు, లేదా మనం చేసిన పాపాలు, మన జాతకంలో ఉండేటటువంటి మృత్యు గండాలు ఇవన్నీ కూడా క్రోడీకృతమై ఈ ఆయుః ప్రమాణం అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది నక్షత్రాన్ని బట్టి మాత్రమే చెప్పే ఆయుః ప్రమాణం కాబట్టి ఇది మాత్రమే ప్రమాణంగా మాత్రం తీసుకోవద్దు. కానీ సాధారణంగా నక్షత్రాన్ని బట్టి ఆయుః ప్రమాణం ఈ రకంగా ఉండబోతుంది అని మాత్రం ఖచ్చితంగా మనకి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఇది మీ యొక్క ఆయుః ప్రమాణం తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితం అంతా కూడా గోచార ఫలితం, అంటే గోచార రీత్యా ఉండేటటువంటి నక్షత్ర ఫలితం. కాబట్టి ఆ రకంగా
అర్థం చేసుకోండి. ఈ గోచార ఫలితాలు మీకు ఒక్కరికే కాదు, కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.